ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అది అవిద్య అనేది అనర్థాలకి కారణం అవడం చేత దానిని పరిహరించుకోవచ్చు కదా అని పూర్వపక్షి అంటే, దానికి సమాధానం ఎవరికి అవిద్య ఉందో వారే దాన్ని తొలగించుకుంటారు అని సమాధానం చెప్పారు. దానికి మళ్ళా పూర్వపక్షి ఓయి నాకే కదా అవిద్య ఉంది అని చెప్పాడు. దానికి సిద్ధాంతి అలా అయితే అవిద్యని అది ఉన్న నిన్ను రెండింటినీ తెలుసుకుంటున్నావు. అవిద్యని తెలుసుకుంటున్నావు, అవిద్య ఉన్న దానిని తెలుసుకుంటున్నావు, అంతఃకరణని తెలుసుకుంటున్నావు అని ఈ రకంగా చూపించడం అయ్యింది. నిన్నటిదంతా గుర్తుంది కదా. అవిద్యని తెలుసుకుంటున్నావు, అవిద్య ఉన్న దానిని తెలుసుకుంటున్నావు, అంతఃకరణ కూడా నువ్వు తెలుసుకుంటున్నావు. అంటే అంతఃకరణకి అవిద్యకి నువ్వు వేరుగా ఉన్నావు. తెలుసుకునేవాడికి అవిద్య లేదు, తెలియబడే అవిద్యతో కూడుకున్న అంతఃకరణ రెండు తెలుసుకుంటున్నావు. తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుడికి అవిద్య లేదు. తెలియబడే క్షేత్రంలో ఉన్న అంతఃకరణకే అవిద్య ఉంది. క్షేత్రంలో ఉన్న అవిద్యకి ఆ అంతఃకరణకే అవిద్య ఉంది అని చెబుతూ చెప్పాడు. దీనికి చిన్న విషయం చెప్పాలి, ఎందుకంటే ఇది చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇది మొత్తం దీని తాలూకు ఎసెన్స్ అంతా కూడా ఇప్పుడు చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉంటే మొత్తం బోధపడుతుంది. ఇక్కడ ఏంటంటే అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పుకొని అవిద్యను ఒప్పుకున్నారని చాలామంది దీని గురించి చెబుతూ ఉంటారు. అది వాస్తవం కాదు. అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు, అలాగే అవిద్యను కూడా ఒప్పుకున్నారని చాలామంది భావిస్తారు. అందుకనే వ్యాఖ్యానకారుల దగ్గర నుంచి శంకర భగవత్పాదుల యొక్క భాష్యము తర్వాత వచ్చిన అనేకరమైన వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాల దగ్గర నుంచి అనేక రకమైన ప్రకరణాలలో కూడా మూలావిద్య, తూలావిద్య, అవిద్య అనే దానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే అద్వైతాన్ని ఒప్పుకున్నారు, అవిద్యని ఒప్పుకున్నట్టుగా, అవిద్య చచ్చే వరకు ఉన్నట్టుగా, మరణానంతరం అవిద్య పోతుంది అన్నట్టుగా, అప్పుడు అద్వైతం మిగిలిపోతుంది అన్నట్టుగా, ఇలాగ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు, అవిద్యను ఒప్పుకున్నారని చాలామంది భ్రమిస్తారు. అది వాస్తవం కాదు. అద్వైతం తెలియదని జనులు చెప్పడం చేత వారే అవిద్యను ఒప్పుకున్నారు. నిజంగా అద్వైతులు గౌడపాదాచార్యులు అవనియండి, ఆయనకంట ముందున్న వాళ్ళమనియండి, శంకరాచార్యుల వారు అవనియండి, ఎవరైనా అద్వైతులు ఎవరైతే ఉన్నారో అద్వైతులు అద్వైతాన్ని ఒప్పుకొని మళ్ళా అవిద్యను కూడా ఒప్పుకోలేదు. అవిద్య లేనిది ఉన్నది అద్వైతమే. అద్వైతం పరమార్థత అని గౌడపాదులు కూడా చెప్పి ఉన్నారు. అద్వైతమే పరమార్థంగా ఉన్నది, అవిద్య లేనిది అని. ఇంతవరకు భాష్యం కూడా ఆ రకంగా చెప్పాడు కదా. ఎవరైతే ఉందనుకుంటున్నారో వాడికి ఆ అవిద్య తెలియబడుతుంది, విషయంగా తెలియబడుతుంది. కాబట్టి అవిద్య తెలుసుకునేవాడికి లేదు. తెలుసుకునేవాడికి లేకపోయినా, గురుగారు తెలుసుకునేవాడికి లేకపోయినా అవిద్య వేరుగా ఉంది కదా, అనాత్మగా. తెలుసుకునేవాడు విద్యాస్వరూపము, తెలియబడేది ఏదైతే ఉందో అవిద్యాస్వరూపము, రెండు ఉన్నాయి కదా.
రెండు ఉన్నాయని చాలామంది ఆత్మ అనాత్మ రెండు ఉన్నాయని భ్రమిస్తారు. అయితే అద్వైతం తెలియదు, మాకు అద్వైతం తెలియదని జనులు ఎవరైతే చెబుతున్నారో వారే అవిద్యను ఒప్పుకున్నారు. ఇండైరెక్ట్గా అవిద్యని వాళ్ళు ఒప్పుకున్నారు, అంతేగాని వేదాంతులు ఒప్పుకోలేదు. అద్వైతమే ఉన్నదని చెప్తున్నారు. జనులు మాత్రం మాకు అద్వైతం తెలియదు అంటున్నారు. తెలియదు అని చెప్పడం చేత ఇండైరెక్ట్గా అద్వైతం తెలియదు అనే తెలియదని తన స్వరూపమైన అద్వైత స్వరూపాన్ని తెలియదు అనే ఆగ్రహాన్నే అవిద్యగా వాళ్ళు ఒప్పుకున్నారు జనులు. ఈ వ్యవహార దృష్టి చేతనే ఈ జనుల యొక్క అవిద్యని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. కాబట్టి ఈ వ్యవహార దృష్టి చేతనే విద్యను తెలుపుతున్నది ఏదైతే ఉందో అది తాను విద్యని తెలుపుతున్నది ఏదైతే ఉన్నదో విద్యను తెలుపుతాను అనేది ఏదైతే ఉన్నదో అది వేదాంతుల యొక్క నిశ్చయం. వ్యవహార దృష్టితో విద్యని మేము తెలుపుతున్నాము, వ్యవహార దృష్టితో మేము విద్యను తెలుపుతున్నాము అనేది వేదాంతుల నిశ్చయం. పరమార్థంగా అద్వైతం పరమార్థత, అద్వైతమే ఉన్నది, ద్వైతం లేదు. అయితే ప్రజల్లో బాగా మాకు అద్వైతం తెలియదండి అంటే తెలియదు అనే దాన్ని అవిద్యను ఒప్పుకున్నారు. కాబట్టి ప్రజల దృష్టిలో ఆ వ్యవహార దృష్టిని ఒప్పుకొని విద్యను తెలుపుతామనేది వేదాంతం యొక్క నిశ్చయం, వేదాంతుల యొక్క నిశ్చయం. అందువల్ల అవిద్య ఎవరికి అని ప్రశ్న వేయడం హాస్యాస్పదమే. ఆ యొక్క పూర్వపక్షి అడిగాడు కదా అవిద్య ఎవరికి అని అడగడం హాస్యాస్పదమే కదా. జనుడికి అద్వైతం తెలియదు కాబట్టి అవిద్య ఉంది దాని మీద, ఇది హాస్యాస్పదమే. అద్వితీయ ఆత్మ నాకు తెలియదు అనువాడు, అద్వితీయ ఆత్మ నాకు తెలియదు అన్నవాడు అవశ్యంగా తన యొక్క అవిద్య ఉందని అంగీకరించాలి. అద్వితీయమైన ఆత్మతత్వం నాకు తెలియదు అన్నప్పుడు తప్పకుండా వాడికి అవిద్య ఉందని తెలియాలి. అవిద్య యొక్క స్వరూపం ఏమిటి? నానాత్వము. నానాత్వంతో కూడుకున్న నామరూపాలతో కూడుకున్న సర్వ ఆ ద్వైతము ఏదైతే కనిపిస్తుందో ఆ ద్వైతములో ఉన్నవాడు, ఆ ద్వైతంతో తాదాత్మ్యం చెందినవాడు అద్వైతం తెలియదన్నప్పుడు ఆ ద్వైత రూపమైన అవిద్య వాడికి ఉందని ఒప్పుకున్నట్లయింది కదా, ఒప్పుకున్నట్లయింది. ఈ విషయంలో సూత్ర భాష్యంలో 4.1.3లో శ్రీ శంకరాచార్యులు వారు చాలా చక్కగా దీని గురించి వివరించారు. ఇదే విషయాన్ని ఇంకొక రకంగా శంకరాచార్యులు వారు చూపించారు. జాగ్రత్తగా వినండి ఈ వాక్యాలన్నీ కూడా. కస్య పునరయం అప్రబోధ ఇది చేత్. పూర్వపక్షి అడిగాడు అక్కడ 4.1.3లో పూర్వపక్షి అడిగాడు కస్య పునరయం అప్రబోధ ఇది చేత్ అంటే అవిద్య, అప్రబోధ అంటే అవిద్య. ఈ అవిద్య ఎవరికి, ఈ అవిద్య ఎవరికి అని అక్కడ అడిగాడు సూత్ర భాష్యంలో. సిద్ధాంతి అక్కడ చెప్పాడు యహత్వం పృచ్చసి తస్య తే ఇది వదామహ. చెబుతున్న నీకే అని చెబుతున్నాం, చెబుతున్న నీకే అందు, చెబుతున్న నీకే ఉందని తెలియబడుతుంది అని, చెబుతున్న నీకే ఉందని తెలియబడుతుంది అని. ప్రశ్న చాలా పూర్వపక్షి మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. చెబుతున్న నీకే ఉందని అవిద్య ఎవరికి అని అడిగాడు పూర్వపక్షి. ఎవరైతే చెబుతున్నారో నీకే ఉందని అంటున్నాము, నీకే ఉందని అంటున్నాము డైరెక్ట్గా చెప్పాడు సిద్ధాంతి. సిద్ధాంతి చెప్తే పూర్వపక్షి ఇంకో ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న వేస్తున్నాడు. నన్ను అంటే ఓయి అహం ఈశ్వరయేవా, నేను చిన్మాత్రుడైన ఈశ్వరుణ్ణి. ఉక్త శృత్య, నేను శృతుల్లో ఇలా విన్నాను. అదేంటి, నేను కేవలం చిన్మాత్రుడు, నేను ఈశ్వరుడైన శృతి చెప్పింది కదా, శృతి చెప్పింది కదా. అవిద్య నాకుందంటారేంటి మీరు? నేను చిన్మాత్రుడిని, నేను ఈశ్వరుడని శృతి చెప్పింది కదా అంటే సిద్ధాంతం అంటాడు యది ఏవం ప్రతిబద్ధోసి నాస్తి కశ్చిత్ అప్రబోధ. సరి, అలా తెలుసుకుంటే ఎవరికి అవిద్య లేదు, అలా తెలుసుకుంటే ఎవరికి అవిద్య లేదు అని ఈ వాక్యాల యొక్క తాత్పర్యం. అక్కడ ఆ రకంగా అయింది. ఇక్కడ లోకానుభవం యొక్క అధ్యారోప దృష్టితో ప్రతి ఒక్కడి అంతఃకరణే తానుని తెలుసుకోవడం చేత అవిద్య నీకు ఉందని చెప్పాం. ఎవరైతే లోకానుభవి యొక్క అధ్యారోప దృష్టితో ప్రతి ఒక్కడి యొక్క అంతఃకరణ అంటే బుద్ధి, ఆ బుద్ధే తానని
తెలుసుకోవడం చేత అవిద్య నీకుందని మేము చెప్పాము. ఇందువల్ల బుద్ధి తాను కాదు, బుద్ధిని కూడా చూసే సాక్షి స్వరూపుడై ఉన్నాడు. బుద్ధిని కూడా తెలుసుకునే సాక్షి స్వరూపుడై ఉన్నాడు. నా బుద్ధి బాగా పనిచేస్తుంది, నా బుద్ధి బాగా పనిచేయటం లేదు అని బుద్ధిని కూడా తెలుసుకునేవాడు సాక్షి స్వరూపుడై ఉన్నాడు. మెలకువలో నా బుద్ధి బాగా పనిచేస్తుంది, నా బుద్ధి బాగా పనిచేయటం లేదని బుద్ధిని తెలుసుకుంటున్నాడు. కలలో ఈ బుద్ధి లేదని తెలుసుకుంటున్నాడు. మెలకువలో కలలో ఉన్న బుద్ధి గాఢ నిద్రలో లేదని తెలుసుకుంటున్నాడు. గాఢ నిద్రలో లేదని తెలుసుకుంటున్నాడు. ఎక్కడెక్కడైతే బుద్ధన్నా మనసన్నా ఒకటే. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర జగత్రయం. ఎక్కడెక్కడే అయితే మనస్సు ఉంటుందో అక్కడ జగత్తు యొక్క స్వరూపమైన ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికమైన ప్రపంచం ఉంటుంది. నిద్రలో అక్కడ మనస్సు అనేది లేదు కాబట్టి అక్కడ ప్రపంచం లేదు. మేలుకున్నాక ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి అక్కడ బుద్ధి ఉన్నది. మరి ఈ బుద్ధి కలలో కూడా ఉందంటే కలలో కూడా లేదు. మరి ఈ బుద్ధి నాకు తెలియబట్టలేని బుద్ధి అయిపోయానా అంటే బుద్ధిని కూడా తెలుసుకునేవాడయ్యి ఉన్నాము. నా బుద్ధి సరిగా పనిచేస్తుంది, నా బుద్ధి బరిగా పనిచేయటం లేదు, ఆ రోజు నిశ్చయించింది ఈరోజు తప్పు, ఈరోజు నిశ్చయించింది మన్నాడు తప్పు అవ్వచ్చు, ఈ టైంకి ఇది నిశ్చయం కరెక్ట్గా అనిపిస్తుంది అని బుద్ధి యొక్క నిశ్చయాన్ని బుద్ధి యొక్క కదలికలు కూడా తెలుసుకుంటున్నాం. అందువల్ల బుద్ధిని తానే అని తెలుసుకోవడం చేత అవిద్య నీకు ఉందని చెప్పాం. బుద్ధి తాను కాదు, బుద్ధికి ఆవల ఉన్నది తాను. తాను తన యందు బుద్ధి, బుద్ధి యందు ప్రపంచము. తాను తన యందు బుద్ధి, బుద్ధి యందు ప్రపంచము. ప్రపంచం చూడాలంటే బుద్ధి ఉండాలి, బుద్ధిని చూడాలంటే తాను ఉండాలి. తానుకి వేరుగా బుద్ధి ఉంది, అది తెలియకపోవడం చేత బుద్ధే తాను అనుకోవడం చేత అవిద్య ఉందని మేము చెప్పాం. అర్థమైందా? అవిద్య ఉందని చెప్పాం. వేదాంత బోధలో కేవల ఆత్మే తాను, వేదాంత బోధలో కేవల ఆత్మే తాను అనుభవం నందు నిలుచున్న వాళ్ళకి పరమాత్మ దృష్టితో ఆత్మ కానిది మరేది లేకపోవడం చేత అవిద్య ఎవరికీ లేదని చెప్పారు. ఎవరైతే వేదాంత బోధతో కేవల ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అదే తానై ఉన్నది. తాను యందు రెండవది కేవలం తోపికయే కానీ కేవలం ఆరోపమే కానీ నిజంగా ఉన్నది కాదు. ఉన్నది అంటే యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం న వ్యభిచరతి. ఏది సత్యమో ఏది ఉన్నదో అది రూపాన్ని కోల్పోకుండా తనకు తానుగా ఉంటూ అది మార్పు చెందకుండా ఏదైతే ఉంటుందో అది సత్యమే ఉన్నది. సత్యమైన స్వరూపం ఏదంటే తాను కానీ బుద్ధి ఇంద్రియాలు విషయాలు మార్పు చెందేవి. బుద్ధి ఇంద్రియాలు విషయాలు మార్పు చెందేవి. బుద్ధి ఇంద్రియాలు విషయాలు మెలకువలో ఉన్నది, కలలో లేనిది. కలలో అక్కడున్న బుద్ధి, అక్కడున్న ఇంద్రియాలు, అక్కడున్న విషయాలు వేరు. సుషుప్తిలో బుద్ధి లేనిది, ఇంద్రియాలు లేనిది, విషయాలు లేనిది, కేవలం తానై ఉన్నది. తాను అవస్థలు మారుతున్నా తానుగా నిలిచి ఉన్నది. అలాంటి తాను ఏదైతే ఉన్నదో అది కేవల ఆత్మ, అదే తానై ఉన్నది అని అనుభవం నిలిచిన వాడికి, ఆ తానైన స్వరూపమైన ఆత్మయందు నిలిచిన వాడికి పరమార్థ దృష్టితో ఆత్మ కానిది మరేమీ నిజంగా సత్యంగా లేకపోవడం చేత కేవలము అనృతమే తోపికయే కానీ నిజంగా లేకపోవడం చేత అవిద్య ఎవరికీ లేదు. అవిద్య ఎక్కడున్నది? అవిద్యాక్షేత్రంలోనే ఉంది కానీ విద్యాస్వరూపమైన తానుకి లేదు. విద్యాస్వరూపమైన తానుకి లేదు. అవిద్యాక్షేత్రంలోనే అవిద్య ఉన్నది. అవిద్యాక్షేత్రం ఏమిటి? అంతఃకరణ, ఇంద్రియాలు, విషయాలు, నానాత్మము అంతా అవిద్యాక్షేత్రం. అదంతా కూడా అవిద్య క్షేత్రములోనే అవిద్య ఉన్నది. విద్యాస్వరూపమైన ఆత్మయందు ఎట్టి అవిద్య లేనిది. ఇదే అధ్యారోప అపవాద ప్రక్రియ అని పేరు. దీని పేరే అధ్యారోప అపవాద ప్రక్రియ అని పేరు. వ్యవహారికంగా అంతఃకరణ విద్య అవిద్యను ఒప్పుకోవడం అధ్యారోపం. అధ్యారోపం అంటే వ్యవహారికంగా వ్యవహారంలో లోకదృష్టిలో లౌకికులకి ముందుగా నీకు అవిద్య లేదు, అవిద్య ఉట్టి భ్రాంతి, నువ్వు ఆత్మయ్య ఉన్నావు పరమాత్మయ్య ఉన్నావు అంటే వాడికి అర్థం కాదు. కాబట్టి
వాడు అలో లక్షణ అని ఆకలికి ఏడుస్తున్నాడు, నిద్రకి ఏడుస్తున్నాడు, దప్పికి ఏడుస్తున్నాడు, గుడ్డమొక్కలకి ఏడుస్తున్నాడు, శరీరాన్ని రోగం వస్తే ముయ్యి రోగం ఏడుస్తున్నాడు, చావు భయ పుట్టుకున్నది, చచ్చిపోతానేమో భయంతో ఉంటాడు, పుడుతున్న వాళ్ళని చూసి ఆనందపడిపోతుంటాడు, నామకరణానికి గొడవలు పడుతూ ఉంటాడు, జాతకర్మకు గొడవలు పడుతుంటాడు, అంత్యేష్టి వరకు గొడవలతో కూడుకుని ఉంటాడు, శరీరమే నేను అనుకుంటాడు. ఈ శరీరానికి సంబంధించిన భార్య, పుత్రులు, బంధువులు, స్నేహితులు వాటితోటి తాదాత్మ్యం చెంది అదే నేనే అని మమేకం అయిపోతూ ఉంటాడు. ఇన్ని రకాలుగా ఉన్న ఆ లౌకికమైన వ్యవహారిక దృష్టిని పెట్టుకొని అంతఃకరణ, అలాంటి అంతఃకరణను పెట్టుకొని, ఆ వ్యవహారికమైన అంతఃకరణ పెట్టుకొని విద్య అవిద్యల్ని ఒప్పుకోవడం ఏదైతే ఉందో దాన్ని అధ్యారోపం. ముందుడు అలాంటి అజ్ఞాని యొక్క అవిద్యని పెట్టుకుని వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యవహారాన్ని ముందుగా శృతిమాత మన కరుణించి ఒకేసారి అంతా బ్రహ్మమే రెండవది లేదని చెబితే అర్థం కాదని వాడుకున్న లౌకికమైన అవిద్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకోవడం ఏదైతే ఉందో అది అధ్యారోపం. తర్వాత నెమ్మదిగా వాడికి నేతి అని నిషేధ రూపకంగా చెప్పి ఆత్మస్వరూపం యందు నిలబెట్టినప్పుడు అదే నువ్వు వెయ్యున్నావు, ఈ యొక్క అంతఃకరణ కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ, విషయాలు కానీ ఇవన్నీ నీవు కాదు, నీ యందు ఆరోపమే కానీ అధ్యారోపమే కానీ నిజంగా ఇవేవి నువ్వు కావు, అంతఃకరణకి ఆవల ఉన్న చైతన్య స్వరూపమైన, ప్రకాశ స్వరూపమైన, తెలివి స్వరూపమైన, ఎరుక స్వరూపమైన ఆత్మే నీవయ్యున్నావు అని, కేవల ఆత్మస్వరూపమే నువ్వు అయ్యున్నావు అని ఏదైతే చెప్పబడిందో దాన్ని అపవాదం అంటాం. ముందు అధ్యారోపకంగా ఈ వ్యవహారాన్ని ఒప్పుకున్నాడు, అవన్నిటినీ విచారింపజేస్తాడు. అన్నమయ కోశం ఎలా విచారించాడు, అలాగే ప్రాణమయ ఎలా విచారించాడు, మనోమయ ఎలా విచారించాడు. మా అన్నమయ విచారించిన తర్వాత ప్రాణమయంకి వచ్చినప్పుడు అన్నమయం మిథ్య అన్నాడు. ప్రాణమయాన్ని చెప్పినప్పుడు ప్రాణం ఉంటే సరిపోదు, మనోమయం ఉండాలి, మనోమయమే ఆత్మ అని మనోమయాన్ని కొట్టేశాడు. ఇలా ఒకదాన్ని ఒకటి చూపిస్తూ దాని యొక్క వైశాల్యాన్ని చూపిస్తూ దాన్ని తీసివేస్తూ ఉండడం ఏదైతే ఉందో అది అపవాదం. అలా అపవాదం చేయగా మిగిలే వస్తువు ఏదైతే ఉందో కేవల ఆత్మ. ఈ అధ్యారోప అపవాదం అనేదే, దీనినే గౌడపాదాచార్యులు జ్ఞాతే ద్వైతం న విద్యతే అని 1:18 ఆ గౌడపాదాచార్యులు కూడా జ్ఞాతే ద్వైతం న విద్యతే, ఆత్మని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ద్వైతం అనేది ఉండదు అని చెప్పబడింది. అందువల్ల ఆత్మకి అవిద్య ఉంటే అద్వైతం ఏ రకంగా కుదురుతుంది? ఆత్మకి అవిద్య ఉంటే అద్వైతం కుదరదు. నేను మీతో అన్నాను, రాత్రి అదే చెప్పాను, ఆత్మకి అవిద్య ఉంటే అద్వైతం కుదరదు. అందువల్ల ఇక్కడ ఈ రకంగా ఆక్షేపించే వారికి ఇదే పరిహారం. ఆత్మ అనాత్మ రెండు లేవు, విద్య అవిద్య రెండు లేవు. అవిద్య చేత ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి అవిద్యని ముందుగా అధ్యారోపంగా ఒప్పుకొని ఆ అవిద్యను మళ్ళా నేతి మార్గం ద్వారా అపవాదం చేయడం ఏదైతే ఉందో ఆ అధ్యారోప అపవాద ప్రక్రియ విద్య. ఆ విద్య చేత అవిద్యను తొలగిస్తారు. ఉన్నది విద్యాస్వరూపమైన కేవల ఆత్మయే అని చెప్పడానికే ఈ యొక్క ఇచ్చింది. అందువల్ల ఆత్మ అద్వితీయుడు కాబట్టి అతనికన్నా వేరే ఏ వస్తువు లేదు, రెండొక వస్తువే లేదు. ద్వితీయం వా భయం భవతి, రెండవది ఉంటే భయం. అద్వితీయమునందు అభయం వై జనకాదయ, ఆ అభయాన్ని పొందావే జనక మహారాజా, నువ్వు అభయాన్ని పొందావని అని ఆ యొక్క బృహదారణికల్లో చెప్పి ఉన్నాడు. అందువల్ల తన విషయంలో తనకే అవిద్య కలగడం అసాధ్యం. అందువల్ల ఆత్మ అద్వితీయుడు కాబట్టి అతనికన్నా వేరే ఏ వస్తువు లేదు. తన విషయంలో తనకే అవిద్య కలగడం అసాధ్యం. తాను కాని విషయాల్లో అవిద్య కలుగుతుంది, విషయం మీద కలుగుతుంది, ఇంద్రియాల మీద కలుగుతుంది, అంతఃకరణ మీద కలుగుతుంది, వాటి మీద కలుగుతుంది. కానీ తన యందు తానే అవిద్య కలుగు, నేను ఉన్నానా లేదా, అసలు నేను ఉన్నానా అని తన ఉనికి మీద తనకి ఎప్పుడు కూడా డౌట్ రాదు. తన ఉనికి మీద తనకు డౌట్ రాదు. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటా నేను ఉన్నానా లేదా అక్కడ అనుకోవచ్చు, కానీ దేహేంద్రియాలకు విలక్షణంగా ఉన్న తాననే ఆత్మయందు ఎవరికి కూడా ఒక డౌట్ రాదు. ఈ ఆత్మనే ఉనికి ఉన్నదా లేదా, ఈ లోపట ఆత్మనే ఉనికి చేత ఇంద్రియాలు, అంతఃకరణ, విషయాలు ఇవన్నీ తెలియబడుతున్నాయంటే అసలు ఉనికి ఉన్నదా
అని డౌట్ తన ముందు తనకు రాదు, నేనున్నానా లేదా అని. అంతే కదా. అందువల్ల తన విషయంలో తనకే అవిద్య కలగడం అసాధ్యం. అందువలన ఆత్మ అద్వితీయుడని తెలివిగల వారి దృష్టిలో అవిద్యయే లేదు. ఆత్మ అద్వితీయుడని తెలిసిన వారి యొక్క దృష్టిలో అవిద్య అనేది లేనే లేదు. అందువల్ల అవిద్య ఎవరికి అనే ప్రశ్న ఈ దృష్టితో చూస్తే వారికి మేము చెప్పవలసింది ఏంటంటే అది వెయ్యదగింది కాదు. ఆ ప్రశ్న కరెక్ట్ కాదు. ఇక ఎవడు తనలో ప్రమాతృత్వాన్ని అధ్యాస చేసుకుంటాడో అది, ఎవడైతే ప్రమాణములు, ప్రమేయము, ప్రమాత. ప్రమేయం అంటే విషయం అనే ప్రమేయాన్ని చూడాలంటే ప్రమాణాలనే ఇంద్రియాలు కావాలి. ప్రమాణాలనే ఇంద్రియాలు వాడుకోవాలి అంటే ప్రమాతృత్వాన్ని వహించాలి. అలాంటి ప్రమాతృత్వ దృష్టితో ప్రమాతృత్వాన్ని ఎవడైతే అధ్యసించుకుంటాడో అలాంటి అధ్యసించుకున్నవాడు అతడు తన పరమార్థ రూపమైన బ్రహ్మ విషయానికి తనకి అవిద్య ఉందని తప్పకుండా ఒప్పుకోవాలి. దేని యందు? బ్రహ్మ విషయం యందు అవిద్య ఉందని ఒప్పుకోవాలి. ప్రమాతృత్వాన్ని అధ్యసించుకున్నవాడు ఎవడైతే ఉంటాడో ప్రమాతృత్వాన్ని అధ్యసించుకున్న సమకాలంలో ప్రమాణాలతో ప్రమేయ వ్యవహారం చేస్తుంటాడు. విషయాలు తెలుసుకోవాలంటే ప్రమాణములు ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలు తెలుసుకోవాలంటే ప్రమాతృత్వం పొందాలి. ఎప్పుడైతే ప్రమాత అయిపోయాడో ప్రమాణాలతో కూడుకుని ప్రమేయ వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఆ ప్రమాత అనే ప్రమాతృత్వాన్ని అధ్యసించుకున్నప్పుడు నేను ప్రమాతృవుని అనుకున్నాడు. నేను ప్రమాతృవుని అనుకున్నప్పుడు ప్రమాణాలతో వ్యవహారం జరుగుతుంది. నేను ప్రమేయం ఎలా కాదో, ప్రమాణములు ఎలా కాదో, ప్రమాతృత్వం అని ఏది అనుకున్నానో ఆ ప్రమాతృత్వానికి కూడా నేను ఆవల ఉన్నవాడిని. ప్రమాతృత్వం కూడా నాకు దృశ్యం అనుకున్న వాడికి ప్రమాతృత్వం కూడా వాడికి అంటదు. కానీ నేను ప్రమాతని ఎవడైతే అనుకుంటాడో అలాంటి వాడికి బ్రహ్మము గురించి అవిద్య ఉందని తప్పకుండా ఒప్పుకోవాలి. ఇందువల్ల ప్రమాతృవు వాడు కాదు, ప్రమాత్రముని కూడా తెలుసుకునేవాడు. ఈ అవిద్య చేతనే అతడు సంసారి అవుతున్నాడు. ఈ అవిద్య చేతనే అతడు సంసారిని అవుతున్నాడు. అందువల్ల ఎవరైనా అడగచ్చు ఏమని, మన ఆత్మ బ్రహ్మ అయితే నాకు అవిద్య అన్నా బ్రహ్మముకు అవిద్య అన్నా ఒకటే కదా. నా ఆత్మ బ్రహ్మమే అయితే నాకు అవిద్య ఉంది అన్నా బ్రహ్మముకు అవిద్య ఉందన్న ఒకటే కదా. ఆత్మాచ బ్రహ్మ అని శృతిలో కూడా చెప్తున్నారు కదా. ఆత్మన్నా బ్రహ్మమన్నా ఒకటని. నాకు అంటే ఆత్మ కదా. నాకు అవిద్య ఉంది అంటే అప్పుడు ఆత్మన్నా బ్రహ్మమన్నా ఒకటే కాబట్టి బ్రహ్మము కూడా అవిద్య ఉందని చెప్పుకోవచ్చు కదా అని ఎవరైనా అప్పుడు మన ఆత్మ ఒకటే, బ్రహ్మమైతే నాకు అవిద్య అన్నా బ్రహ్మముకి అవిద్య అన్నా ఒకటే కదా అని అడుగుతున్నాడు. అర్థమైందా అని అడగచ్చు. మరి సర్వజ్ఞుడైన బ్రహ్మముకి అవిద్య ఎలా కుదురుతుంది? అర్థమైందా? నాకు మన ఆత్మ బ్రహ్మమైతే నాకు అవిద్య అన్నా బ్రహ్మముకి అవిద్య అన్నా ఒకటే. మరి సర్వజ్ఞుడైన ఆ బ్రహ్మానికి అవిద్య ఎలా కుదురుతుందని ఎవరైనా అడగచ్చు. ఈ ఆక్షేపాలు పరిహారము అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ద్వైత క్షేత్రాల్లోనే. ఈ ఆక్షేపాన్ని ఆక్షేపించేవాడు ఎక్కడ అడుగుతున్నాడు? ద్వైత ప్రపంచంలోనే. దీనికి పరిహారం కూడా ద్వైత క్షేత్రంలోనే, ద్వైత ప్రపంచంలోనే. అందులో మన ఆత్మయే బ్రహ్మమనే అద్వైత దృష్టిచే ఏ అవిద్య ఎవరికీ లేదు. ఎక్కడైతే ద్వైత ప్రపంచంలో ప్రశ్న వేశాడో ద్వైత ప్రపంచంలోనే ఆక్షేపాలు ఉంటాయి. ఎప్పుడైతే ద్వైతాన్ని దాటి అద్వైత తత్వాన్ని తెలుసుకున్నాడో అలాంటి అద్వైత తత్వాన్ని దృష్టితో చూసినప్పుడు ఎవరికీ అవిద్య లేదు. అంతే కదా, ఎవరికీ అవిద్య లేదు. అందువల్ల ఈ పరిహారాలు, ఈ యొక్క ఆక్షేపాలు అన్నీ కూడా ద్వైత ప్రపంచంలోనే. గురువుగారు నేను జీవున్నా దుఃఖినా అని అడిగాడు అనుకోండి, గాఢ నిద్రలో ఎవరైనా అడుగుతాడండి? సుషుప్తిలో నేను జీవున్నా దుఃఖినా అని అడిగేవాడు లేడు. నువ్వు జీవుడు కాదు దుఃఖివి కాదని చెప్పే గురువు లేడు. గురువు, శిష్యుడు, బోధ, ఉపదేశము అన్నీ కూడా ద్వైత ప్రపంచంలోనే. నిత్యము మనకి భగవంతుడు అద్వైత స్వరూపుడుగా మన యొక్క స్వరూపాన్ని తెలియచేస్తున్నా ఆ గాఢ నిద్రలో దాన్ని నమ్మం. అది తామసం, అది నిద్ర
అది ఎందుకు పనికిరానిది. ఇంకా పనికొచ్చిందంటే దేహపుష్టిని కలిగిస్తుంది. బాగా నిద్రపోతే పొద్దున్న యాక్టివ్గా పనిచేయడానికి పనికొస్తుంది నిద్ర. అంతేగాని నిద్రకి అంతకంటా విలువ లేదని అనుకుంటాం. నిద్రకి అంతకంటా విలువ లేదని అనుకుంటాం. కానీ బాగా విచారిస్తే నిద్ర వ్యవహార దృష్టితో అవ్వచ్చు, పరమార్థ దృష్టితో చూచినప్పుడు, పరమార్థ దృష్టితో నిద్ర యొక్క స్వరూపాన్ని అనుభవంగా చూచినప్పుడు, నిద్ర అనే అనుభవంలో ఇంద్రియాలు పరిపుష్టిని చెందుతున్నాయని కానీ, మనసు అక్కడ పూర్తిగా లీనమై ఉంది కానీ, ప్రపంచం అలాగే అక్కడ మెలకువలో వదిలిపెట్టి ఇక్కడికి వచ్చామని కానీ ఏమైనా అనిపిస్తుందా? మెలకువలో అక్కడ ప్రపంచాన్ని వదిలిపెట్టి నిద్రలోకి వచ్చాము. నిద్ర అనుభవంలో ఇంద్రియాలు బాగా ఆ యొక్క ఇన్నోవా ట్యాంక్లో పెట్రోల్ నింపుతున్నట్టుగా, అలాగే ఈ నెర్వర్స్కి అన్నిటికీ కూడా యాక్టివిటీ రావడానికి అక్కడ బ్రహ్మదేవుడు ఒక యాక్టివిటీ, ఒక ద్రవాన్ని ఇస్తున్నాడని ఏమైనా ఉన్నాయా? ఏ రకమైన మనకు ద్వైత ప్రపంచంలోనే అన్ని రకాలు ఆక్షేపాలు, పరిహారాలు. నిద్ర అంటే ఏమిటి అంటే యాక్టివిటీ రావడానికి. ద్వైత ప్రపంచంలోనే ఆ ప్రశ్న వచ్చింది. ద్వైత ప్రపంచంలో ఉన్న బుద్ధే చెప్పేస్తుంది యాక్టివిటీ రావడానికని. ఆ బుద్ధి దొంగది. గాఢ నిద్రలో ఆ బుద్ధే లేదు. గాఢ నిద్రలో ఆ బుద్ధి ఉంటే నిద్ర పట్టదు. బుద్ధి అనేది ఉంటే నిద్ర పట్టదు. నిద్రలో బుద్ధి లేదు కాబట్టి అక్కడ నిద్ర పట్టింది. నిద్రపోయామంటే బుద్ధి లేనిది, ఇంద్రియాలు లేనిది, ప్రపంచం లేనిది, శరీరం అంటూ తెలియనిది, శరీరము కూడా అక్కడ లేనిది. అది సుషుప్తి అనుభవం, గాఢ నిద్ర యొక్క అనుభవం. మెలకు వచ్చాక ఇది ద్వైత ప్రపంచం కాబట్టి నిద్ర మీద ఆక్షేపాలు, పరిహారాలు ఉంటాయి. మెలకువలో ఉన్న వ్యవహారం అంతా నిక్షేపాలు అనుకుంటాం. ఇదంతా ఖనిజాలు, నిక్షేపాలు, వీటితోటి మనం తాదాత్మ్యం చెంది ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎంతకాలం బతకాలి, ఎంత చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అంత ద్వైత వాసనతోటి విషయాలతోటి ఉంటాం. ఇంత ఉన్న సాక్షి అనుభవం అక్కడ సుషుప్తి అనుభవంలో అక్కడ ఏమీ ఉండదు. అంటే మన యొక్క ఉపదేశం, గురువు యొక్క ఉపదేశమైనా, శిష్యుడి యొక్క ప్రశ్న అయినా, లేకపోతే అక్కడ బోధ అయినా, ఉపదేశమైనా అన్నీ కూడా ద్వైత ప్రపంచంలోనే ఉంటాయి. అందువల్ల శృతిమాత, ఆ వేదమాత మనం కరుణించి ఆ ద్వైత ప్రపంచంలో ఉన్న శిష్యుణ్ణి ప్రేమతో ఆ పరబ్రహ్మమే శృతిమాతగా అవతరించి మనకి అవకాశాన్ని ఇచ్చింది. ద్వైతంలో ఉండి ద్వైతాన్ని చూస్తున్న సమకాలంలోనే ద్వైతాన్ని ఎలా చెయ్యాలి, ఎలా తీయాలి అనే విషయాన్ని అద్భుతంగా శృతిమాత చెప్పింది. గురువుగారు బోధిస్తూ ఉంటాడు, శిష్యుడు వింటూ ఉంటాడు. వేదము ఉపనిషత్తు ఇలా పెట్టుకుంటూ ఉంటాడు. ఉపనిషత్తు చెబుతున్న దాన్ని గురువుగారు చెబుతూ ఉంటారు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? అయ్యా, విషయాలు ఏదైతే ఉన్నాయో విషయాలు నువ్వు కాదు. ఎందువల్ల? విషయాలు నీకు తెలియబడేవే కానీ తెలుసుకునేవాడి యొక్క స్వరూపం కాదు. తెలుసుకునేవాడికి ఏవైతే తెలియబడుతున్నాయో ఆ విషయాలు బయట ఉన్నవి. బయట ఉన్న విషయాల్ని తెలుసుకుంటున్నావు కాబట్టి ఆ తెలుసుకునే విషయాలు నీవు కాదు అని వాక్యాన్ని చదివాడు. దాని గురించి గురువుగారు బోధించారు. గురువుగారు ఆ సమకాలను ఏం చేశారు? ఆ వాక్యాన్ని బోధించినప్పుడు ముందు ఆయనకి అర్థం అవ్వాలి కదా. ఇది రామాయణం, భారతం కాదు. రామాయణం, భారతం అయితే సీతారాముల కథో లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు కథ, ఇంకో కథ చెప్తున్నప్పుడు అలా రొటీన్గా ఒక సినిమా తెర మీద బొమ్మలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. వాడికి సంబంధించింది కాదు, అవతల వాడికి సంబంధించింది కాదు. ఒక దేవుడు, ఒక వ్యక్తికి సంబంధించింది. ఇది నాకు సంబంధించింది ఈ సబ్జెక్టు. గురువుగారు చెప్తున్నారు విషయం నువ్వు కాదని. అప్పుడు గురువుగారు ఏం చేయాలి? ముందు తాను విషయాన్ని నేను కాదని విషయాన్ని వదిలిపెట్టి ఆ బోధ శిష్యుడికి చెయ్యాలి. శిష్యుడు ఏం చేయాలి? అవును గురుగారు, నిజమే మీరు చెప్పింది, విషయము నేను కాదు, విషయము బాహ్యంగా ఉంది, బాహ్యమైన విషయాలను తెలుసుకునేవాడిని నేను. తెలుసుకునేవాడికి తెలియబడే విషయము అది స్వరూపం కాదు, అది వేరుగా ఉన్నది కాబట్టి అది నేను కాదు అంటాడు. నెక్స్ట్ మెట్టుకు ఏమెళ్తాడు? ఆ విషయాన్ని చూసే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు నేను కాదు అని బోధిస్తాడు శిష్యుడికి.
ఇంద్రియాలు నేను కాదని బోధిస్తాడు. అప్పుడు గురువుగారు ఏం చేయాలి? విషయాన్ని వదిలిపెట్టాడు, విషయం నుంచి ఇంద్రియాల దగ్గరికి వచ్చాడు. విషయాలు పోగానే ఇంద్రియాలు మిగిలిపోయాయి. ఇంద్రియాలకు ఎప్పుడు విషయాలు కావాలి కదా, విషయాలు వదిలిపెట్టగానే ఇంద్రియాలకు వచ్చాడు. ఇంద్రియాల దగ్గరికి వచ్చి ఈ ఇంద్రియాలు నేను కాదు అని బోధ చేస్తున్నాడు శిష్యుడికి. గురుగారు ఆ సమకాలంలో ఏం చేయాలి? ఇంద్రియాలు వదిలిపెట్టి, నాయనా ఇంద్రియాలు నేను కాదు, ఇంద్రియాలు ఎందుకంటే ఇంద్రియాలను కూడా తెలుసుకునేవాడు నేను వేరుగా ఉన్నాడు. నేను ఇంద్రియాల విషయమే కానీ ఇంద్రియాలు ఎప్పుడు నేను కాదు. నా కన్ను బాగుంది, నా కన్ను బాగులేదని చెప్పేది కూడా నేను వేరుగా ఉండి చెప్తున్నాను. నా చెవి వినిపిస్తుంది, నా చెవి వినిపించట్లేదని చెవి యొక్క శబ్దాన్ని కూడా నేను వేరుగా ఉండి తెలుసుకుంటున్నాను. నాకు స్పర్శ తగులుతుంది, స్పర్శ తగలటం లేదు అనే స్పర్శ జ్ఞానాన్ని కూడా నేను వేరుగా ఉండి తెలుసుకుంటున్నాను. నాకు ఈ ఇంద్రియాలు వేరుగా ఉన్నాయి అని గురువుగారు అనుభవాన్ని పొంది, అనుభవంతో శిష్యుడు చెప్తే, అవును గురువుగారు ఇంద్రియాలు నేను కాను. అంతఃకరణ అంటే ఇక్కడ బుద్ధి తీసుకుందాం. ఈ బుద్ధిలో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు కూడా నేను తెలుసుకుంటున్నాను. ఆలోచన నేను అయిపోలేదు. ఈ ఆలోచన భూతకాలంలో జరిగిపోయే ఆలోచనని నాకు తెలుసు. బాల్యంలో యవ్వనంలో జరిగిన ఆలోచనలు, ఇప్పుడున్న ముసలితనంలో ఉన్న ఆలోచనలు వర్తమానంలోనూ నాకు తెలుసు. భవిష్యత్తులో ఈ ఆలోచనతో కూడుకున్న ఈ బుద్ధి శరీరం ఏమైపోతుందో కూడా నేను ఊహించగలను. ఎంతోమంది ఆ పాడు ఎక్కుతున్నారు కాబట్టి ఎప్పటికైనా ఆ శవపేటకి నేను ఎక్కాల్సిందే, ఎప్పటికైనా ఆ కాడి బూడిదైపోవలసిందే. దానితో బుద్ధి ఉండిపోతుందా? సర్వ పాటలు కాలిపోతూ ఉంటాయి. అందువల్ల భూతకాలం విషయం, భవిష్యత్తు కాలం ఏం జరుగుతుందో నాకు తెలుసు, వర్తమానంలో ఏం ఆలోచిస్తున్నానో నాకు తెలుసు, అలాగే భూతకాలంలో ఏం ఆలోచించానో నాకు తెలుసు. ఈ ఆలోచన పరంపరతో కూడుకున్న బుద్ధి యొక్క కదలికలన్నింటినీ కూడా నేను వేరుగా ఉండి తెలుసుకుంటున్నాను. బుద్ధి నేను ఎలా అవుతాను అని గురువుగారు చెప్తున్నారు. గురువుగారు బుద్ధిని వదిలిపెట్టి ఆలోచనలు వాటిని దృశ్యంగా చూసి ఆ దృశ్య రూపమైన ఆలోచనల్ని ఆ యొక్క శిష్యుడికి ప్రజెంట్ చేసి, నాని ఇవన్నీ దృశ్యాలే కదా, ఇంతే కదా, అందులో బుద్ధి నీకు విషయం కాలేదు, అది విషయం కాబట్టి నువ్వు కాదు, విషయ స్వరూపమైన నేను వేరుగా ఉన్నది. అంటే నేను బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, విషయం కాదు. కాదు కాదు అంటున్నప్పుడు గురువు గారు వెళ్తున్నారు, శిష్యుడు అక్కడ వెళ్తున్నాడు. ఇద్దరు వదిలి గురువు శిష్యుడు ఏకమైపోయారు, అద్వితీయం అయిపోయారు. అక్కడ గురువు అనే ఉపాధి లేదు, శిష్యుడు అనే ఉపాధి లేదు. శిష్యుడు గురువు ఏకత్వాన్ని పొంది ప్రపంచమే లేని అద్వైత తత్వాన్ని జగత్తులో అందరికీ కనిపిస్తున్న జగత్తులోనే గురు శిష్యుడి యొక్క బోధతో వాళ్ళు అద్వైతులుగా మిగిలిపోయారు. ఇది వేదాంత విచారణ. జాగ్రత్తలో మెలకువలో ఉండే వేదము ఉపనిషత్తులు చేయిస్తూ ఉంటుంది. ఇది స్పెషాలిటీ, ఉపనిషత్తుల యొక్క స్పెషాలిటీ. ఎక్కడికో గాఢ నిద్రకు పోవక్కర్లేదు, ఇప్పుడే పోగొడుతూ ఉంటుంది. అందువల్ల ఈ రకంగా ఆత్మయే బ్రహ్మమనే అద్వైత దృష్టిని ఈ రకంగా తెలుసుకున్నాం అనుకోండి, ఏకత్వ దృష్టిని, ఏ అవిద్య ఎవరికీ లేదు. కానీ బ్రహ్మము కన్నా వ్యతిరిక్తమైన మరొక చేతన వస్తువే లేదని అనేది మర్చిపోవద్దు. ఇక్కడ ఏంటి, బ్రహ్మము కంటా వేరొక వ్యతిరిక్తమైన మరొక చైతన్యమైన వస్తువే లేదు, మర్చిపోవద్దని బృహదారణ్యకం 1:4-10 కూడా చెప్పబడింది. అవిద్య ఎవరికీ లేదు. అక్కడ చెప్పిన మాట, అవిద్య ఎవరికీ లేదు, అద్వితీయ ఆత్మయే నేను అని తెలుసుకున్న వానికి శాస్త్రము ఉపదేశము వ్యర్థమైతే ఏమిటి అని అడుగుతున్నాడు అక్కడ ఆడు. ఏమంటే అవిద్య ఎవరికీ లేదు, అద్వితీయ ఆత్మయే నేనని తెలుసుకున్న వాడికి, అవిద్య ఎవరికీ లేదు, అద్వితీయ ఆత్మే ఉన్నది అని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో అలాంటప్పుడు శాస్త్రము ఉపదేశము వ్యర్థమైపోయింది. అలా వ్యర్థమైతే ఏమైంది, పోతే పోయినా ఏమి కాదు కదా అని అక్కడ ప్రశ్న వస్తుంది. శాస్త్రము ఉపదేశం అన్నీ అనర్థక్యమే. నేను అద్వితీయ ఆత్మే నేను అయ్యున్నాను, తెలిసిపోయింది. శాస్త్రంతో పనే ఉంది, ఉపదేశంతో పని ఉంది, గురువుతో పని ఉంది. గురువుని తగలెట్టేద్దాం, వీటిని కూడా తగలెట్టేద్దాం, మొత్తం భిష ఎత్తేద్దాం అని అనుకుంటే తప్పే ఉంది, ఏమీ లేదు కదా, అంత అద్వైతమే అని చెబుతూ ఆ భాష్యంలోనే శంకరాచార్యుల వారు అలా చెబుతూ, నిజమే తెలియని వారికే శాస్త్రం, నిజమే నువ్వు చెప్పింది, తెలియని వారికే శాస్త్రం. తెలుసుకోవడానికి ముందు నీకు అవిద్య ఉంది, తెలుసుకోవడానికి ముందు అందరికీ అవిద్య ఉంది. తెలిసిన తర్వాతే అవిద్య తొలగిపోతుంది. దాన్ని పోగొట్టే విద్య ఉంది. తెలుసుకోవడానికి ముందు అవిద్య ఉంది, దాన్ని పోగొట్టే విద్య ఉంది.
విద్య చేత అవిద్య తొలగడం ప్రసిద్ధిగా ఉంటే నిష్ప్రయోజనం అని ఎవరు చెప్పలేరు కదా. విద్య చేత అవిద్య తొలగడం ప్రసిద్ధిగా ఉంది కదా. నువ్వు విద్య చేతనే కదా అవిద్య లేదని చెప్తున్నావు. విద్య చేతనే నీకు అవిద్య లేదని చెప్తున్నావు. విద్య చేతనే అక్కడ ఏకత్వము అద్వితీయము అదే ఉంది, ఇంకేమీ లేదని చెప్తున్నావు. అంటే విద్య అవిద్యని నీ పోగొట్టుకున్నావు. విద్య చేతనే కదా అవిద్య ఉన్నంత వరకు విద్యాశాస్త్రం ఉంటుంది. అవిద్య తొలగిపోయింది, విద్య చేత తెలుసుకున్న విద్య మిగిలిపోలేదు. శంకరాచార్యులు అడుగుతున్నారు. అందువల్ల విద్య చేత అవిద్య తొలగడం ప్రసిద్ధిగా ఉంది అంటే నిష్ప్రయోజనం ఎవరు చెప్పలేరు కదా. విద్యను ఎవరు నిష్ప్రయోజనం చెప్పలేరు కదా అని బృహదారణ్యక సూతిలో అని చెప్పారు. అందులో కొంతమంది అవిద్య ఎప్పుడు వచ్చింది, అవిద్య అనాది, దానికి ఆది లేదు, దేశకాలంలో అవిద్య ఏర్పడి ఉంటే నీ ఇక్కడ చాలామంది ఏమంటారంటే కొంతమంది అవిద్య ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. అయిందా? లోకల్లో చాలామంది అవిద్య అనేది ఎప్పుడు వచ్చింది గురుగారు? ఆయన అవిద్య అనేది అది ఎన్నో జన్మల నుంచి వచ్చింది. దాని గురించి కూడా మన అలాత్ శాంతి ప్రకరణలో అయ్యింది. జన్మ ముందా కర్మ ముందా అని ఎన్నో జన్మల నుంచి వచ్చింది. గురుగారు జన్మ ఎందుకు వచ్చిందండి? నీ కర్మ చేత. కర్మ ఎందుకు ఎలా వచ్చిందండి? జన్మ చేత. జన్మ ఎలా వచ్చిందండి? కర్మ చేత. కర్మ ఎలా వచ్చిందండి? జన్మ చేత. జన్మ ముందా కర్మ ముందా అని నిర్ణయించలేని పరిస్థితి. జన్మకి కర్మకి రెండిటికి అవిద్యే కారణం. అవిద్య అంటే తెలియనితనము, తెలియకపోవడం అని అర్థం. అవిద్య అనే దానికి తెలియనితనము, తెలియకపోవడము, తప్పుగా తెలుసుకోవడము. ఏమి తప్పుగా తెలుసుకున్నాడు? జన్మ ఉందని. జన్మ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నాడు. ఇంకో తప్పు, విపరీత జ్ఞానం, కర్మ చేత. కర్మ అప్పుడు ఎలా చేశావు? అప్పుడు జన్మించున్నాను కాబట్టి. అప్పుడు జన్మ ఎలా వచ్చింది? దానికంట ముందున్న కర్మ చేత. అప్పుడు కర్మ ఎలా చేసావు? అప్పుడు జన్మ ఉంది కాబట్టి. ఇలాగ శరీర పరంపరతో కూడుకున్న జన్మలు కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తప్పు.